ఇగో ఇట్లా గన్మెన్ పైన దాడి జరుగుతుంది. చూడండి ఎట్లా కొడుతుర్రు. ఏవో ఇక్కడ గన్మెన్ శ్రీనివాస్ అవుతుడకు చూసారు కదా. గన్మెన్ పైన జరిగితే కనీసము ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా కనీసం మరి అదే డిపార్ట్మెంట్ ఆయన కూడా ఆ గన్మెన్ పైన దాడి జరిగితే కనీసం మరి కేసు నమోదు చేస్తలేరు. తర్వాత ఇప్పుడు వాళ్ళపైన ఇంకా ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా నడుస్తుంటుంది అనమాట. ఎందుకు కాల్పులు జరిపి, ఎందుకు గాల్లో కాల్పులు జరపకపోతే పరిస్థితి మొత్తం దారుణమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి వాళ్ళు జరపాల్సి వచ్చింది. గన్ను గుంజుకొని మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెడితే దాన్ని సపోర్ట్ చేయొద్దంట. మరి ఇదేం న్యాయమో ఇదేమవుతుందో అర్థమవుతలేదు. మరి కొంతమంది ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మరి దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది, బీసీ సమాజం క్లియర్గా అర్థం చేసుకుంది. కాబట్టి మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది చూడాలి. కానీ ఇప్పుడు పోలీసులకి రక్షణ లేకుండా పోతే ఇంకేమవుతుంది? ఇక కనీసం వాళ్ళపైన దాడి జరిగితే కూడా కేసులు పెట్టరా? ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఆదివారం నుంచి శుక్రవారం దాకా, శుక్రవారం వరకు కూడా మరి కేసులు నమోదు చేయకపోతే ఇంకేం చేస్తారు? కాబట్టి మొత్తం మీద బీసీ సమాజం అంతా కూడా కదిలింది. తర్వాత అక్కడ ఉదయం 10 గంటలకు అక్కడ ఏది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాలన్నీ కూడా 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.